బ్రో నీ పేరేంటి? హితేష్. హితేష్, నైస్ నేమ్. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఓకే. రైట్, అయితే 1 ఇయర్ అవుతుంది కాంగ్రెస్ గవర్నెన్స్ తెలంగాణలోకి వచ్చి. సో ఎలా ఉంది పాలన? అసలు బాగాలేదు, ఎందుకని? నచ్చలేదు అసలు. ఎందుకు? ఏం చేసిండని నచ్చడానికి? ఏం చెయ్యాలని నచ్చకపోవడానికి? అసలు ఏమైనా చేస్తున్నా? ఏం చేయలేదు. చేసింది ఏంటి మీరు చెప్పండి, దాన్ని చేయలేదని నేను చెప్తా. 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఇచ్చాడు ఫ్రీ బస్ అది. ఇచ్చాడు, ఆ. 200 యూనిట్లు కరెంట్ ఇచ్చాడు. ఏం చేసుకోవడానికి ఇచ్చింది ఫ్రీ బస్సు? నెట్లు పట్టుకొని గుంజుకొని కొట్టుకోనికేనా? అమ్మాయిలు అబ్బాయిలకు కూడా ఇచ్చే ఉండే మనదేదో. ఆ, ఆ. ఆ. ఓకే. అంటే ఆడోళ్ళకి ఎప్పుడు పెద్ద పీట వేస్తుంది కదా గవర్నమెంట్. నెత్తి మీద పెద్ద బండ కూడా వేసిండు అట్లనే. ఓకే. నువ్వు చూసినావు అంటే చుట్లు పట్టుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తున్నాయి కదా. ఓకే, మరి 200 యూనిట్ల కరెంట్ గురించి వస్తే ఏం చెప్తావు? అంటే ఎవరికొని వచ్చిందేమో అడగండి ఇక్కడ. అయ్యో, వస్తుందని చెప్తున్నారు నాకు. ఎవరికి రాలేదు. సిలిండర్ విషయానికి వస్తే ఏం చెప్తావు? సిలిండర్ రెగ్యులర్ అదే పేమెంట్. ఓకే, రైట్. అయితే సీఎం రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? పెద్ద వరస్ట్ గాడు. ఎందుకని? అంతే, ఆయన వల్ల యూజ్ ఏం లేదు కదా. ఓకే, అంటే వచ్చే ఎన్నికలు వస్తే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే మళ్ళీ ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకని బీఆర్ఎస్? వై బీఆర్ఎస్? ఇంత డెవలప్మెంట్ పెట్టుకొని మళ్ళీ వై బీఆర్ఎస్ అంటారు కదా. అసలు డెవలప్మెంటే లేదు అని అంటున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత హైడ్రా అని, మూసీ అని, లేకపోతే మిగతా అని ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. వాట్ యు సే అబౌట్ దట్ వర్డ్స్? ఎవరు చెప్తున్నారు చేస్తున్నారని? గవర్నమెంట్ చెప్తుంది. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉంటాం.